అందరికీ నమస్కారం అండి. మా కంప్లైంట్స్ ఏమని వస్తున్నాయంటే ఇన్యాక్టివ్ చేసిన సర్వీసెస్ కూడా ఓపీఆర్ఎస్ అంటే వెబ్సైట్లో కనపడుతున్నాయి అనేది కంప్లైంట్. సో అట్లా కాకుండా ఏం చేయాలి, అసలు ఎందుకు ఇన్యాక్టివ్ చేసిన వెబ్సైట్లో కనపడుతుందో ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎంజీబీఎస్లో మనకి 90084 అనే బెంగళూరు సర్వీస్ని వాళ్ళు ఇన్యాక్టివ్ చేశాం మేము, కానీ మాకు అది ఇంకా వెబ్సైట్లో కనపడుతుంది అనేది కంప్లైంట్. ఓకే, సో అది ఎందుకు అలా జరిగిందో ఒకసారి చూడండి. ఇప్పుడు మొదటగా మీరు ఏఎఫ్సిఎస్లో దాని సిఏఎస్ నెంబర్ కొట్టండి. సిఏఎస్ నెంబర్ వచ్చి 9028. సో ఈ 9028కి ఇక్కడ మీరు చూస్తే ఎన్ని సర్వీసులు, ఎన్ని ట్రిప్స్ ఉన్నాయి, 1 2 3 ట్రిప్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడ ఏం చేశారు అంటే ఓపీఆర్ఎస్ని నో అని పెట్టారు. ఇక్కడ నేను సర్వీస్ క్లిక్ చేసినాను, ఇక్కడ చూడండి ఈజ్ ఓపీఆర్ఎస్ నో పెట్టారు. సో ఈజ్ ఓపీఆర్ఎస్ నో, ఈజ్ ఓపీఆర్ఎస్ ఎస్తో కాదు ఈ ప్రాబ్లం వచ్చింది. మీరు ఏం చేయాలంటే సర్వీస్ని ఇన్యాక్టివ్ చేయాలి. ఇక్కడ స్టేటస్ అని ఉంది చూసారా, ఈ స్టేటస్ని ఇక్కడ యాక్టివ్ ఇన్యాక్టివ్ ఉంటుంది, సర్వీస్ని ఇన్యాక్టివ్ చేయాలి. ఈజ్ ఓపీఆర్ఎస్ ఎస్ నో మీరేం ముట్టుకోకూడదు. ఇక్కడ స్టేటస్ని ఇన్యాక్టివ్ చేస్తే వెబ్సైట్కి ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అప్పుడు వెబ్సైట్ ఏం చేస్తుంది అంటే ఓహో ఈ సర్వీస్ ఇన్యాక్టివ్ కాబట్టి ఫ్యూచర్ డేస్కి క్లోజ్ చేసేస్తుంది. ఇక్కడ ఈజ్ ఓపీఆర్ఎస్ ఎస్ నో అనేది అది టిమ్ గురించి, అంటే సర్వీస్ ఓపీఆర్ఎస్ సర్వీసా కాదా అని. కాబట్టి స్పెషల్ సర్వీస్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఈజ్ ఓపీఆర్ఎస్ ఎస్ నోతి, ఎస్ అండ్ నో తోటి మీకు వెబ్సైట్లో ఏం పని జరగదు. పని ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ స్టేటస్ ఉంది కదా, ఈ స్టేటస్లో మీరు ఇన్యాక్టివ్ పెట్టి మీరు దీన్ని అప్డేట్ చేస్తే అప్పుడు ఫ్యూచర్ డేస్కి బుకింగ్స్ ఆగిపోతాయి. అర్థమైంది కదా మీకు. సో ఇప్పుడు మీరు సరే తప్పు చేశారు, ఏం చేశారు, ఈజ్ ఓపీఆర్ఎస్ నో పెట్టేసి దాన్ని అప్డేట్ చేశారు, అయినా మీకు వెబ్సైట్లో ఇంకా సర్వీస్ కనపడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా మీరు మీ లాగిన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సర్వీస్ కోడ్ ఉంది కదా, ఈ సర్వీస్ కోడ్లో 900 అంటే ఏ సర్వీస్ అయితే మీరు ఆపాలనుకుంటున్నారో ఆ సర్వీస్ కొట్టి ఈ సెర్చ్ ఆప్షన్ కొట్టండి. కొట్టగానే మనకి ఇది ఎప్పుడు ఓపెన్ ఉంది, 7th రోజు ఓపెన్ ఉంది, 8th రోజు క్లోజ్ ఉంది, ఇట్లా అన్నీ వస్తాయి కదా. 7th రోజు ఒకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు 7th రోజు ఓపెన్ అయింది కదా. సో 7th ఓపెన్ అయినప్పుడు మీకు ఈ 90084 కింద ఒక చిన్న ఇంటూ మార్క్ ఉంది. సో ఈ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎక్కడెక్కడైతే గ్రీన్ కనపడుతుందో అది మీకు ఆ సర్వీసు యాక్టివ్గా ఉన్న డేస్. సో ఇక్కడి నుంచి మీరు ఏం చేయండి అంటే ఇమ్మీడియట్గా దాన్ని రెడ్ చేసేయండి. 10th ఓపెన్ నాకొద్దు, 13th నాకొద్దు, 14th నాకొద్దు. అట్లనే నెక్స్ట్ మంత్ కూడా చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. సో సెప్టెంబర్ ఓకే అంతా రెడ్ ఉంది, అక్టోబర్ అంతా రెడ్ ఉంది. సో ఇది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు సేవ్ చేంజెస్ అని మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అది ఆ ఫ్యూచర్ డేస్కి మీకు క్లోజ్ అయిపోతుంది ఆగస్ట్లోకి వచ్చి. సో ఇప్పుడు ఆగస్ట్లో 10 ఉంది కదా, 13 ఉంది, 14th ఉంది. నేను ఇక్కడ సేవ్ చేంజెస్ అని క్లిక్ చేస్తే 7th రోజు ఒక్కరోజు ఓపెన్ అయ్యి మిగతా అంతా క్లోజ్ చేస్తాను. లేదు నాకు ఈ 7th కూడా వద్దు, సో మొత్తం 7 అంతా క్లోజ్ చేసినాను. సేవ్ చేంజెస్ క్లిక్ చేయగానే సమ్ బుకింగ్స్ ఆర్ హ్యాపెండ్ అని ఇక్కడ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సీట్లను షిఫ్ట్ చేయడం కానీ లేదా క్యాన్సిల్ చేయడం కానీ చేసి మీరు క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 7th రోజు బుకింగ్స్ ఉందని చూపెడుతుంది, 10th రోజు బుకింగ్ ఉంది, 13th రోజు బుకింగ్ ఉంది, 14th రోజు బుకింగ్ అయింది. కాబట్టి ఇట్లా మీకు చూపిస్తే వెంటనే సర్వీస్ లెవెల్కి వెళ్ళి ఆ సర్వీస్ క్యాన్సిల్ పెట్టేసుకొని ఇక్కడికి వచ్చి ఇన్యాక్టివ్ చేయండి. సో మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నా, మీరు ఏఎఫ్సిఎస్లో ఖచ్చితంగా కూడా మీరు రిజర్వేషన్స్ ఆపాలి అంటే ట్రిప్ ఐడి మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టేటస్ యాక్టివ్ ఉంది కదా, రూట్ కింద స్టేటస్ ఉంది కదండి, ఈ స్టేటస్ని యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్ చేయాలి అంతే. ఈజ్ ఓపీఆర్ఎస్ ఎస్ నో పెట్టడం వల్ల ఏమి కూడా జరగదు. కాబట్టి దయచేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, ఎందుకంటే మనకి కమింగ్ అన్నీ కూడా స్పెషల్స్ నడపాల్సిన డేస్ వస్తున్నాయి. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చెక్ చేసుకొని దీన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.